పూరీలో జగన్నాథ స్వామి గురించి మీకు తెలుసా అండి? పూరీలో ఉత్సవమూర్తులను కాకుండా మూల విరాట్లని ఊరేగిస్తారు. రథయాత్ర కోసం కొత్తగా రథాలను తయారు చేస్తారు. పూరిలో గర్భాలయంలో ఏడాది పాటు ఉండే జగన్నాథుడు తన సోదరి సుభద్ర, సోదరుడు బలరాముడితో కలిసి తన మేనత్త అయిన గుండిచాదేవి ఇంటికి వెళ్ళడాన్ని రథయాత్ర అంటారు. ఇది ప్రపంచంలోనే చాలా పెద్ద రథయాత్ర. రథయాత్ర కోసం 2 నెలల ముందే అంటే వైశాఖ బహుళ విదియ రోజు నుండి రథ నిర్మాణం కోసం కావలసిన ఏర్పాట్లు చేస్తారు. రథ నిర్మాణం కోసం అవసరమైన చెట్లను 1072 ముక్కలుగా చేసి పూరికి తరలిస్తారు. ముందుగా 1072 ముక్కలను 2188 భాగాలుగా చేసి వాటిలో 832 భాగాలను జగన్నాథుడి రథానికి తయారు చేస్తారు. 763 భాగాలను బలరాముడు రథానికి తయారు చేస్తారు. 593 భాగాలను సుభద్రదేవికి రథ నిర్మాణానికి ఉపయోగిస్తారు. ఈ రథాలను తయారులో ఎక్కడ కూడా ఇనుమ వస్తువుని ఉపయోగించరు. పూర్తిగా యొక్క కాండం నుండి తయారు చేస్తారు. కొలతల కోసం చేతువేళ్లతోనే కొలుస్తారు. ఈ రథాలనేవి ఆషాఢ శుద్ధ పాడ్యమి నాటికి పూర్తవుతాయి. జగన్నాథుడి స్వామి రథాన్ని నందిఘోష అని అంటారు. 16 చక్రాలతో 45 అడుగులు ఎత్తు ఉంటుంది ఈ రథం. 3 రథాల్లో ఇది చాలా పెద్దగా ఉంటుంది. ఇక బలభద్రుడు రథం 14 చక్రాలతో 44 అడుగులు ఎత్తు ఉంటుంది. ఈ రథాన్ని తాళధ్వజం అంటారు. ఇక సుభద్రదేవి రథం పేరు పద్మధ్వజం. 12 చక్రాలతో 43 అడుగులు ఎత్తు ఉంటుంది. ప్రతి రథాన్ని 250 అడుగులు పొడవు 8 అంగుళాలతో ఉండే తాళ్లను కడతారు. ఈ తాళ్లతోనే రథాలను పట్టుకొని లాగుతారు. లక్షలాది భక్తుల మధ్య ఈ రథయాత్ర అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా పూరి జగన్నాథము రథయాత్రకు వెళ్ళారా? వెళ్తే నాకు కామెంట్లో తెలియజేయండి. జై శ్రీమన్నారాయణ.